పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ పెద్దలందరూ చెప్పారు ఆల్రెడీ యాదవులకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తారని ఇవాళ జనార్దన్ గారు అంటున్నారు కదా. 2014 నుంచి 19 5 ఏళ్ళ పాటు ఉన్నారు. 5 ఏళ్లలో ఒక్కడికన్నా ఒక్క యాదవ సోదరుడికి ఎవరికన్నా నువ్వు మేలు చేసింది ఏంటో చెప్పు. ఒక్కటి చెప్పు మేలు నువ్వు చేసింది. నీ పక్కన అప్పుడు నేను కూడా తిరిగితే గంటకో మాట మాట్లాడతావు. అంగన్వాడీ ఆయా పోస్టు 3 లక్షలు అడిగినోడు నువ్వా మాట్లాడుతుంది. నువ్వు బాలినేని శ్రీనివాస్ గురించి మాట్లాడతావా? ఇలా పట్టాలి దొంగ పట్టాలా? నువ్వు ఇచ్చావు కదా కేసు రాదుకుంటావు దొంగ పట్టాలు 200 పట్టాలు వదిలి వేయించావు. 3 రోజులతో నువ్వే బిక్కిస్తావు, మళ్ళీ నువ్వే ఇస్తావు, నువ్వే బిక్కిస్తావు. నిజం కాదా అది? దొంగ పట్టాలి నువ్వు నిజం కాదా? మీ పార్టీ గారి నాయకులకి ఇస్తానని చెప్పి ఇచ్చావు కదా, అట్టా బయట వాళ్ళకి కూడా అమ్ముకున్నావు కదా, అవి నిజం కాదా? చెప్పుడు వేరే ఎవరికి మీద టెట్కోయిల గురించి మాట్లాడతావా? నీ ఇంట్లో నేను కూడా కూర్చోవాలన్నా. ఆ రోజున కమిషనర్ని పిలిపించి మా నాయకులు చెప్పిన పేర్లు పెట్టని లిస్టు బయట పెట్టి లిస్టు తీసేయించింది నువ్వా కాదా? ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేది కూడా బయట లిస్టు పెట్టించావు 2 రోజుల ముందు. అది తీసి కొత్త లిస్టు పెట్టించావు. ఎందుకు పెట్టించా? చేతకాని తనమే కానీ అది వైవి సుబ్బారావు గారికి రంగారావు చైర్మన్ ఇస్తే ప్రమాణ స్వీకారం చేసుకుని నీ పర్మిషన్ అడగాల. నువ్వెవరు అసలుకి? నువ్వు ఈ మధ్య వచ్చినాడివి. నీకంటే ముందు నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఆయన గొప్ప నువ్వో గొప్ప. నువ్వేదో నాలో మీ తాత పేరు చెప్పుకొని నువ్వు ఇక్కడ మాట్లాడతావే. బాలినేని సొంతంగా వచ్చారు పైకి. నీలాగా తాతను ముత్తాతను అడ్డం పెట్టుకొని రాలా. ఏం మాట్లాడుతున్నావు? సైకోనా? ఎవరు సైకో? నీ తమ్ముడు ఫ్లెక్సీ ఇచ్చింది నువ్వు. నీ తమ్ముడు పార్టీలో బయట తరిగింది నువ్వు. మీ బాబాయ్ పీటీసీ చైర్మన్గా ఉండకుండా తరివేస్తుంది నువ్వు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ బయట తరిగింది నువ్వు. ఏ రోజున ఒకడు విలువిస్తావా? ఒక ఆఫీసులు విలువిస్తావు నువ్వు? చిన్న పెద్ద తెలుసా నీకు? అతనికి ఎంతమందిని స్టేషన్లు వేసి కొట్టించావు నువ్వు? మా యాదవుల్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టావు? మేము కొట్టాడుతో పారిపోయిన వాళ్ళు మీరా మాట్లాడేది. 2వ తారీఖు ఒకసారి బాలినేని ప్రెసిడెంట్గా సైకో అన్నావంటే నీ బతుకు మొత్తం బయట పెడతారు అందరూ. ఇప్పుడు నీ పక్కన నిధి కోసం అనుకున్నా నీకు భయపడే వెళ్ళాడు అక్కడ. అందరూ వచ్చేస్తారు. నువ్వు ఉదయం గంటలు కప్పితే గంటలో వస్తున్నారు పక్కి. మరి నాయన బలవంతంగా గంటలు కప్పుతున్నారు. 300 200 ఇస్తే వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉంది. మా యాదవులందరూ ఒక మాట మీద ఉన్నాం. నువ్వేదో చేస్తావు, నువ్వు నమ్మడు. నిన్న నువ్వు బతిలాడితే ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి వాళ్ళు పెట్టింది కాదు. ఇక్కడ ఏది చేయలేవు. నువ్వు గుర్తుపెట్టుకో. 2వ తారీఖు దొంగ పట్టాలని కానీ ప్రెసిడెంట్కి తప్పుగా మాట్లాడితే నీ చరిత్ర మొత్తం బయట పెడతారు. నువ్వు సైకో అయింది, మిగతా వాళ్ళు సైకో ఉంటావేంది? ఏ రోజున నీ పక్కన ఒక సక్రమ మంచిగా ఒకరు చెప్పుకున్నావా? రాంబాబు గారిని 2 సంవత్సరాలు తీసేసి మీ కులపాటుకి ఇచ్చుడు మార్కెట్ చైర్మన్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మొదటి నుంచి 5 ఏళ్ళ పాటు మా పెద్ద ఆయన ఉంచారు రామచంద్ర మాస్టర్ గారిని. మాకు డైరెక్టర్ పోస్టులు ఇచ్చారు. 9 మంది కార్పొరేట్లు ఇచ్చారు. 8 మంది మేము గెలిపించుకున్నాం. గ్రంథాలయం ఎదురుగా ఉన్న రోడ్డుకి కౌన్సిల్లో పెట్టారు పేరు యాదవ బజార్ పేరు పెడితే దాన్ని ఇప్పుడు నువ్వు నీ గవర్నమెంట్ అడిగితే నువ్వు అమలు చేయలేదాన్ని. ఆ ద్వారకా నగరం పెడితే నువ్వు అమలు చేయాలా? మీ కార్పొరేటర్ కిట్టు ఉన్నాడుగా, కిట్టు పెడితే కిట్టు కూడా సమాధానం చెప్పరా? ఏది నువ్వు చేసిన మంచి పని యాదవులకి ఎక్కడన్నా ఇంకోసారిగా నవ్వాకులు చేయగల పేరుతో జనార్దన్ గారు గుర్తుపెట్టుకోండి. మేము మిగతా వాళ్ళకి కాదు, తెలుసు మా సంగతి మీకు. ఓట్లు ఖాళీ అయిపోతున్నాయి. నువ్వు బతులాడుకొని ఎవడు వచ్చేవాళ్ళు లేడు ఇక్కడ. అందరూ వచ్చేసేవాళ్ళే. జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నా.